రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సామెత ఉంది. ఇప్పుడు అది నిజం అని చెప్పటానికి వైఎస్ జగన్ మనకు ఓ పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్, సోనియాగాంధీతో విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో, ఇంకా జగన్, సోనియా కలిసే ఛాన్సే లేదు అని రాష్ట్ర ప్రజలు స్ట్రాంగ్గా ఫిక్సయ్యారు. అటువంటి సమయంలో కొంతకాలానికి జగన్ కాంగ్రెస్ను క్షమించానని చెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు చూస్తే జగన్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మోడీ అండకోసం ఎప్పుడూ పాకులాడుతూ కనిపించారు జగన్. మోడీ ఎప్పుడూ డైరెక్టుగా చెప్పకపోయినా చాటుమాటుగా సపోర్టు ఇస్తూ వచ్చారు కూడా. కానీ 2024 ఎన్నికలు ఈ పరిస్థితిని మార్చేశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేయటం జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు జగన్ తను నమ్మిన బీజేపీని సాయం అడుగుదామంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. దీంతో జగన్కు ఆప్షన్ లేకుండా పోయింది. గతంలో అందినట్టు ఈసారి బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కేలా కనిపించటం లేదు. పైగా బీజేపీ రాజకీయ ఇబ్బందుల్లో ఉంది. సో, కేంద్ర పెద్దలు జగన్ను పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు కేసుల పరంగా జగన్కు చాలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అందుకే ఇప్పుడు జగన్కు జాతీయ స్థాయిలో పార్టీల అండ అవసరం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటే ఏపీలో పక్కలో బల్లెంలా మారిన చెల్లి షర్మిలను నియంత్రించవచ్చు. జగన్పై ఉన్న కేసుల విషయంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు దొరుకుతుంది. అందుకే జగన్ కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ ఉంది. అంతేకాదు, జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారు. అక్కడే ఉన్న ఆయన ప్యాలెస్లోనే ఉంటున్నారు. పనిమీద ఏపీకి వచ్చినా మళ్లీ తిరిగి వెంటనే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయితే జగన్ ఇలా వెళ్ళిపోవటానికి, బెంగళూరులో ఉండటానికి కారణం డీకే శివకుమార్ను కలుస్తున్నారని, డీకే ద్వారా ఇండియా కూటమిలో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. కాగా తాజాగా జగన్ పర్యటనలో కీలక ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జగన్ కలిశారనే ఓ వార్త తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. అంతేకాదు, రాహుల్, జగన్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో వైసీపీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చర్చల్లో జగన్ కొన్ని గొంతమ్మ కోరికలు కోరినట్టు సమాచారం. రాహుల్ కూడా గట్టిగా కౌంటరిచ్చారట. గతంలో కాంగ్రెస్తో విభేదించి తప్పు చేశారు, వెయిట్ చేయలేకపోయారు, సీఎం పదవిని డిమాండ్ చేశారు అని రాహుల్ గాంధీ గుర్తు చేశారట. మీరు పెట్టిన ఇబ్బందుల వల్లే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని రాహుల్ గుర్తు చేశారట. ఏదేమైనప్పటికీ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తే నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని రాహుల్ జగన్కు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పారట రాహుల్ జగన్కి. మీరు ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి, మనం మరోసారి సమావేశం అవుదాం అని రాహుల్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ విలీనం ఒప్పుకుంటారా లేదా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ మనుగడ రాష్ట్రంలో చాలా కష్టంగా ఉంది. పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు కూడా. వారిని బయటకు వెళ్లకుండా పార్టీలో కొనసాగించటం అసాధ్యం. ఇలా పార్టీని వీడుతున్న నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైసీపీ నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏపై జగన్ పోరాడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాల్ని నిలదీసేందుకు జగన్ సిద్ధంగా ఉండాలి. అయితే తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియాగాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్ ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి, అవసరమైతే జైలుకెళ్లైనా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే జగన్ నిజంగా ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారా? కాంగ్రెస్తో చేతులు కలపనున్నారా? డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? రాహుల్ కోరినట్టు పార్టీని విలీనం చేస్తారా? లేదా మొండిగా ధైర్యంతో పార్టీని నడుపుతారా అన్నది తెలియాల్సి ఉంది.